వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోని మిస్సెస్ పార్టీకి నేను డెడికేట్ చేస్తున్నా. అసలు ఈ మిస్సెస్ పార్టీ అంటే ఎవరు, ఆవిడ చేసిన హెల్ప్ ఏంటి, నాకు అన్నీ తెలుసుకోవాలంటే 2015 విమెన్స్ డేలో ఏం జరిగిందో నేను మీకు డీటెయిల్గా చెప్తాను. సో విమెన్ డే సందర్భంగా నేను విమెన్ గ్రాటిట్యూడ్ సిరీస్ చేస్తున్నాను. సో ఒకసారి మేము 2015లో కార్వార్ అనే ప్లేస్లో ఉండేవాళ్ళము. అక్కడ నేను జస్ట్ ఒక ఆర్గనైజేషన్కి ఏదో పని మీద వెళ్ళాను. సో అక్కడ నాకు ఒక ఈవెంట్ జరుగుతూ ఉంది. ఆ ఈవెంట్ ఏంటంటే పేరెంట్ అండ్ చైల్డ్ బాండింగ్ మీద, బ్రెస్ట్ ఫీడింగ్ గురించి అవేర్నెస్ కోసం ఆ ఈవెంట్ కండక్ట్ చేశారు. సో అక్కడ నేను యూజువల్గానే పెద్ద ఇంట్రోవర్ట్ని, ఏ ప్రోగ్రామ్స్ అయ్యి అంటే వద్దులే మనకి ఎందుకులే అనుకునే టైప్ని. సో వెళ్ళడానికి అంత ఇష్టపడలేదు. బట్ అక్కడ గ్యాదరింగ్ చేస్తూ ఉన్నారు అన్నట్టు పీపుల్ని, రండి మీరు రండి అని పిలుస్తుంటే సరేలే ఇంకా పిలుస్తున్నారు కదా కూర్చొని వద్దాంలే అనుకొని వెళ్ళాను. కూర్చున్న తర్వాత అక్కడ కొన్ని క్విజ్ కండక్ట్ చేశారు మదర్ అండ్ చైల్డ్ బాండింగ్ మీద. ఆ క్విజ్ కండక్ట్ చేసినప్పుడు అందరూ చెప్తున్నారు కొన్ని ఆన్సర్స్ నాకు తెలిసినా కానీ నేను కొద్దిగా సైలెంట్గా ఉన్నాను. కొన్నిటికి ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. క్వశ్చన్స్ అడిగితే ఎవరు చెప్పట్లేదు, ఆ ఆన్సర్ నాకు తెలుసు. సో నాకు తెలుసు అని హ్యాండ్ రైజ్ చేశాను. అయితే పిలిచారు, పిలిచి అయితే అక్కడే ఆన్సర్ చెప్పాను. అప్పుడు పిలిచి ఒక పెన్ను అండ్ ఒక చాక్లెట్ గిఫ్ట్ కింద ఇచ్చారు. సో ఇచ్చిన తర్వాత ఏదో ఒక ఆ టాపిక్ మీద చిన్నగా ఒక 2 minutes మాట్లాడమంటే వచ్చేసాను. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే మా హస్బెండ్కి ఒక ఆవిడ ఫోన్ చేసింది. ఆ ఫోన్ చేసి నేను నిన్న మీ వైఫ్ని ఒక ఈవెంట్లో చూశాను అని చెప్పి అడిగింది. ఆవిడే మిసెస్ పార్టీ. ఆవిడ ఎవరో కాదు, మా హస్బెండ్ వాళ్ళ బాస్ భార్య అన్నట్టు. సో ఈయనకు ఫోన్ చేసి ఏంటి నువ్వు మీ వైఫ్ని ఎంకరేజ్ చేయొచ్చు కదా అది ఇదని తను మాట్లాడింది. తను మాకు తెలుసు, మేము ఏమైనా ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నా అలా సరదాగా గ్యాదరింగ్స్ జరిగినప్పుడు కలుస్తూ ఉంటాం. సో ఆవిడ అక్కడ చూసింది అనే సంగతి నేను గమనించలేదు అంత బాగా. ఈయన ఇంటికి వచ్చిన తర్వాత నాతో చెప్పారు, ఈరోజు ఆవిడ కాల్ చేశారు, ఇట్లా మీ వైఫ్ ఏం చదువుకుంది అని అడిగితే MSW చేసింది అని చెప్పాను. సో ఎంకరేజ్ చేయొచ్చు కదా అది ఇదని చెప్పారు. సో ఆవిడ చెప్పింది అంట, MSW అంటే సొసైటీకి యూస్ఫుల్ అయ్యే చదువు కదా, సో ఆమెని ఎందుకు ఇంట్లోనే ఉంచుతావు, బయటకి వెళ్ళి మంచిగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి చేయొచ్చు కదా అని ఆవిడ మీ వైఫ్ని ఎంకరేజ్ చేయండి బాగా అని చెప్పిందంట. సో ఈయన అలా చెప్తే నేనేంటంటే ఇంకా అది వినేసి, నీకు అసలు మన చరిత్ర గురించి తెలియదు, మనకి వెనకాల చాలా బ్యాక్లాగ్స్ ఉండేవి, ఆవిడ ఏదో ఒక ఆన్సర్ తెలుసని నేను చెప్పినంత మాత్రాన ఆవిడ ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పి నువ్వు ఇలా చెప్తున్నావు. కానీ అంటే మనకి కొంచెం బ్యాక్గ్రౌండ్లో చూస్తే చిన్నప్పుడు అన్ని సబ్జెక్టులలో కూడా ఫెయిల్ అయిన పర్సన్ ఎవరైనా ఉంటారంటే అది నేనే అన్నట్టు. ఒకటి కాదు, యూజువల్గా అలాంటి ఫెయిల్యూర్స్ బ్యాక్గ్రౌండ్ ఉందన్నట్టు. సో దానివల్ల నేను ఏదైనా నన్ను చేయమంటే అంటే నేను ఎలా అనుకునేదాన్ని అంటే బాగా చదువు ఉండాలి, అకాడమికల్ అచీవ్మెంట్ ఉండాలి, బాగా తెలివి ఉండాలి, అది ఇది అని నేను అనుకునేదాన్ని. సో ఈయన ఎప్పుడు ఎంకరేజ్ చేసినా నేను అంత పట్టించుకునేదాన్ని కాదు. బట్ ఆ తర్వాత నాకు ఒక 15 days తర్వాత ఆవిడ మళ్ళీ నాకు సూపర్ మార్కెట్లో కనిపించింది. నువ్వు, నా పేరు తెలీదు, ఫనీ వైఫ్ కదా అని మాట్లాడుతుంది. నువ్వు తన వైఫ్ కదా, నేను ఆ రోజు చూసాను, నేను మీ హస్బెండ్ కూడా చెప్పాను ఇట్లా కొన్ని ప్రోగ్రామ్స్ చేయి నువ్వు కంపల్సరీ అని చెప్పి అని అంటే, చూడు MSW అంటే చాలా మంచి చదువు, తను బ్యాచిలర్స్ ఇన్ నర్సింగ్ సంథింగ్ చదివారు. సో నేను పేరెంటింగ్ సెషన్స్ తీసుకునేదాన్ని, సో నువ్వెందుకు చేయట్లేదు, ఇట్లా చెయ్యి, నేను పిల్లల వల్ల చేయలేకపోతున్నారు, పెద్ద పిల్లలు ఉన్నారు నాకు అని చెప్పింది. నీకుంది చిన్న బాబే కదా ఎందుకు చేయట్లేదు, చెయ్యి ఏం కాదు, మంచి ప్రోగ్రామ్స్ చేయాలి అది ఇదని చెప్పింది. సో నేను ఇంకా అప్పుడు అన్నానంటూ, నేను అంతకుముందు కొన్ని ట్రై చేశాను మ్యామ్ కొన్ని స్కూల్స్లో, నాకు స్కూల్ కౌన్సిలింగ్ అంటే ఇంట్రెస్ట్, బట్ నాకు అంత వెల్కమింగ్ అనిపించలేదు, ఇంకా నేను ఎందుకులే అని అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని అన్నాను. అంటే లేదు, నాకు సో ప్రిన్సిపల్ తెలుసు, నువ్వు వెళ్ళి ఒకసారి కలువు అని అంది. నువ్వు టీచర్స్కి హెల్ప్ఫుల్ అయ్యేటట్టు ఒక మంచి PPT తయారు చేసుకొని వెళ్ళు, వాళ్ళకి క్లాస్ రూమ్లో నాటి పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇట్లా ఏమైనా ఉంటాయి కదా బిహేవియరల్ ఇష్యూస్, అలాంటి వాటి మీద మాట్లాడు, బాగుంటుంది నీకు కూడా, ఎందుకు ఇంట్లో అట్లా ఐసోలేటెడ్గా కూర్చుంటే ఏమొస్తుంది అని అంది. సరేలే మళ్ళీ ఇప్పుడు చెప్తుంది కదా ఒక ప్రయత్నం అనేది మొదలు పెడదాము అని అనుకున్నాను.
సో ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను అన్నట్టు. వెళ్ళాను, ఆవిడని కలిసాను ప్రిన్సిపల్ని. చాలా వెల్కమింగ్గా చాలా బాగా మాట్లాడింది. ఆవిడ నా గురించి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకుంటా, మేబీ అందుకని కొంచెం మంచిగా రెస్పాండ్ అయ్యాను. సో సెషన్ తీసుకున్నాను. కొంతమంది రెస్పాండ్ అయ్యారు, కొంతమంది అంత ఎక్స్పీరియన్స్ లేదు, బట్ ఆమె చెప్పిన ఎగ్జాంపుల్స్ అవి కొన్ని బాగున్నాయి అని అన్నారు. సో ఇది అయిపోయిన తర్వాత ఆవిడ, లేదు నీ గురించి మంచిగా చెప్పారు, నువ్వు ట్రై చేయి, నెక్స్ట్ టైం నోటిఫికేషన్ పెడితే జాబ్ ట్రై చేయి, నీకు వస్తుంది అది ఇదని అంది. సరేలే అని చెప్పి అనుకున్నాను. అన్నట్టుగానే ఒక 6 months తర్వాత ఒక నోటిఫికేషన్ పడింది, స్కూల్ కౌన్సిలర్స్ జాబ్. సో అప్పుడు అదేంటంటే కేంద్రీయ విద్యాలయంలో వచ్చింది అన్నట్టు. అప్లై చేశాను. ఇంటర్వ్యూ పొద్దున ఎప్పుడు మొదలు పెడితే నా టర్న్ వచ్చేసరికి 3 o'clock అయింది. 9 o'clockకి వెళ్ళి వెయిట్ చేస్తే 3 o'clock అయింది. బట్ సరేలే చూద్దాము, లేటెస్ట్ ట్రై ఫర్ బెస్ట్ అనుకున్నాను. ఇంకా వెళ్ళాను. అలా ఒకసారి మాట్లాడింది, కొంచెం అవేవో సర్టిఫికెట్స్ అవి చూసింది. ఓకే, ఇంకా ఏం రెస్పాన్స్ సరిగా ఇవ్వలేదు, మాట్లాడలేదు, సరిగా ఏం చెప్పలేదు. మీకు ఇవ్వలేము అన్నట్టుగా మాట్లాడి, నాతో పాటు ఇంకొక ఎవరు కూడా వచ్చారు, మీకు ఇవ్వలేము అన్నట్టుగా మాట్లాడి. అయితే నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ డే నేను వెళ్ళా, మళ్ళీ ఆ ప్రిన్సిపల్ని కలిసా. మీకు ఒక జాబ్ రిక్వైర్మెంట్ ఉంది కదా, అంటే నాలో ఏమైనా కేపబిలిటీ లేదా, ఎందుకు తీసుకోలేదు అని అంటే అప్పుడు ఆవిడ చెప్పింది నాకు, మాకు బోర్డు రూల్ ప్రకారం సో అండ్ సో సర్టిఫికేషన్ కావాలి, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఉంది కదా అది కావాలి, అది ఉంటేనే రిక్రూట్ చేసుకుంటాము అని చెప్పింది. ఓ అప్పుడు నాకు అర్థమైంది. నేను కొన్ని స్కూల్స్కి కొన్నిసార్లు జాబ్ అప్లై చేశాను. ఇంకా ఆర్ఆర్లో కన్నా ముందర కూడా కొన్ని ప్లేసెస్లో ఉన్నప్పుడు, అండమాన్లో ఉన్నప్పుడు అట్లా స్కూల్ కౌన్సిలర్ జాబ్కి అప్లై చేస్తే నేను రిజెక్ట్ అయ్యాను కొన్నిసార్లు. నాకు రిజెక్ట్ అవుతున్నాను అంటే నాకు అర్థం కాలేదు, నన్ను నేను ఇంకా డిమోటివేట్ చేసుకుంటున్నాను, నేను క్యాపబుల్ కాదేమో అని. ఓకే, అది కంపల్సరీయా అనేది నాకు అర్థమైంది. సో అప్పుడు నేను మళ్ళీ చదువుకోవడానికి వెళ్ళాను అన్నట్టు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆవిడ నాకు చేసిన చిన్న హెల్ప్ అయినా కానీ అది నాలో చాలా కాన్ఫిడెన్స్ని పెంచింది. ఎవరికి ఉంటుంది అంత టైము, సో అండ్ సో పర్సన్, అమ్మాయి బాగా చెప్పింది, ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేయాలి అని ఎంతమంది అనుకుంటారు, అలా చాలా రేర్గా అనుకుంటారు కదా. సో అలా అంత చిన్న మాట అయినా కానీ తను అలా వెంబడబడి చెప్పడం వల్ల నాకు చాలా మంచిగా అనిపించింది. నా మీద నాకు నమ్మకం అనేది మొదలైంది. ఒకసారి ఎవరైనా మనల్ని బిలీవ్ చేస్తున్నారు అనిపించినప్పుడు మన మీద మనకు కూడా బిలీఫ్ పెరుగుతుంది ఇంకా. సో ఇంకా అప్పుడు మనం అన్స్టాపబుల్ అయిపోతాము. ఇంకా అలా స్టెప్ చేసి ఒక్కొక్కటి ఇక్కడ దాకా ఇలా ట్రావెల్ అయ్యి వచ్చాను. సో అందుకని నేను ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటాను, షీ ఈజ్ ఎ స్పెషల్ పర్సన్ ఫర్ మీ. ఎందుకంటే మనం ఎక్కడ చూస్తూ ఉంటాము, యూజువల్గా ఎంతో యాటిట్యూడ్ తోటి ఉంటారు పీపుల్ జనరల్గా, అంత హెల్ప్ చేయరు, మనం అడిగితేనే చేయరు. అలాంటిది మనం ఎమ్మడిపడి మనకు సాయం చేయడం అంటే షీ ఈజ్ డెఫినెట్లీ ఎ గాడ్ ఫర్ మీ. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది. పార్ట్ 2 వీడియోలో మీకు ఇంకొక పర్సన్ గురించి చెప్తాను. ఇంకా ఆ పర్సన్ అంటే నాకు ఇంకా అడ్మిరేషన్లో మామూలు అడ్మిరేషన్ కాదు. సో ఆవిడ గురించి తెలుసుకోవాలి అంటే పార్ట్ 2 చూడాల్సిందే. వీళ్ళంతా నా లైఫ్లో ఉన్న లెజెండరీ పీపుల్. సో ఇంకెందుకు ఆలస్యం, స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.